ఈ యెషయా గ్రంథము 41వ అధ్యాయము 19వ మాట, కొద్ది రోజుల క్రితము నెరవేర్చబడింది. ఏమిటది? కొద్ది రోజుల క్రితము నెరవేర్చబడింది. సౌదీ అరేబియాలో ఎడారిలో ఒక నీటి ఊట బయలుదేరి నది వలె ప్రవాహం చేస్తుంది, నది వలె ప్రవహిస్తుంది. ఇదే ఆ వచనం. ఏమిటది? ఎడారిలో నేను నీటి బుగ్గలను పారజేసేదను. ఆమేన్, హల్లెలూయా. ఎడారి అంటే ఎలా ఉంటుంది నాన్న? కంప్లీట్గా ఇసుక. కానీ ఎక్కడి నుండి వస్తున్నాయో నీళ్ళు అర్థం కావటం లేదు. సౌదీ అరేబియా ఒక ఎడారిలో ఒక ఊట ఒక నది వలె ప్రవహిస్తుంది. ఆమేన్, ఆమేన్. కానీ వాక్యం అంటుంది, లోయల మధ్యలో ఊటలను ఉబక చేస్తాను. లోయ అంటే దిగువ స్థలం, లోయ అంటే క్రింద స్థలం, క్రింద స్థలం. లోయ అంటే దిగువ స్థలం. ఒకవేళ నీ స్థితి దిగజారిపోయినట్టుగా దిగువ స్థలం వల్లే ఒకవేళ ఉంటే భయపడబాకు సంగమా, జంకబాకు సంగమా. ఎందుకో తెలుసా? ప్రభు అంటున్నాడు, లోయల మధ్యలో ఊటలను నేను ఉబక చేస్తాను. గట్టిగా చప్పట్లు కొడదామా? కొట్టు కొట్టు. ఆమేన్, హల్లెలూయా. దిగువైన స్థలములో ఉన్నట్టుగా, లోయల మధ్యలో ఉన్నట్టుగా ఒకవేళ నీకు అనిపిస్తూ ఉంటే, ఎందుకు ప్రభా నన్ను ఇంత కింద స్థితికి తీసుకుని వెళ్ళి పెట్టావు అని నువ్వు అనుకుంటూ ఉంటే, ప్రభు నీతో చెప్పమన్నాడు, నీ మధ్యన నేను ఉంటాను గనక నువ్వు ఎక్కడ త్రొవ్వినా జలముల గల బావి దొరుకును. ఆమేన్, హల్లెలూయా. ఆ స్థలము పేరే గెరారు లోయ. ఏ లోయది? అక్కడ ఉన్న వాళ్ళకి ఎప్పుడు దొరకలేదంట. ఇస్సాకు దాసులు పోయి త్రవ్వగా నీళ్ళ బావి దొరికెను. ఆమేన్. లోయలో ఉన్నాం, దిగువ స్థలంలో ఉన్నాం, దిగజారిపోయి ఉన్నాం. ఏంది ప్రభా మా స్థితి, ఏంది ప్రభా మా పరిస్థితి అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో సంగమా. ఎందుకు నిన్ను దేవుడు అంత కింద స్థితికి తీసుకుని పోయాడు తెలుసా? జలముల గల బావి ఆశీర్వదించుటకు, దీవించుటకు, దీవెనలు కుమ్మరించుటకే నిన్ను అంత కింద స్థితికి తీసుకొని వెళ్తున్నాడు. ఆమేన్ చెప్పకపోయారా? ఆమేన్, హల్లెలూయా.